Hello everyone, welcome back to our channel Swati Venkat. దంగండి సమరసంకం నేను చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. ఈ వీడియో ఏంటంటే మేము ఉండే దగ్గర బోనాలు జరుగుతున్నాయి. ఈరోజు మొత్తం ఏమేమి చేస్తానో చూపిస్తాను. అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. మార్నింగే లేచి హెడ్ బాత్ చేశాను, అందుకే హెడ్కి టవల్ ఉంది. అండ్ ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నాను చూడండి మీ ముందే. ఫస్ట్ అన్ని క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. ఇప్పుడు బయట ముగ్గేయడానికి వెళ్తున్నాను. మన ఏరియాలో ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే ఆ వైబే వేరుంటుంది కదా. చూడండి, డోర్స్ ఓపెన్ చేయగానే ఎలా బర్డ్ సౌండ్ వస్తుందో. మేము ఉండే ఏరియా అంత పీస్ఫుల్గా ఉంటుంది. డైరెక్ట్ ముగ్గేస్తుంది, క్లీన్ చేయదా అనుకోకండి. ముందే క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇక్కడ మీ అందరి కోసం ఒక టిప్ చెప్తా, వినండి. హెయిర్కి ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది ఉంటూనే ఉంది కదా. నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది. హెయిర్ ఫాల్ నుంచి ఎలా తప్పించుకోవాలంటే చాలా ఉన్నాయి ట్రిక్స్. బట్ మనం మెయిన్గా చేసే ఒక మిస్టేక్ వల్ల బాగా ఊడిపోతుంటుంది జుట్టు. అదేంటో ఇప్పుడు చెప్తా. మనం హెడ్ బాత్ చేసి హెడ్కి అయితే టవల్ కట్టుకుంటాం కదా జుట్టు ఆరడానికి. ఆ టవల్ తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఫటా 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 వేసి జుట్టును కొట్టద్దు. ఆ కొట్టేటప్పుడు ఏంటంటే మన హెయిర్ అనేది చిల్చుకుపోతుంది మొత్తం. ఆ టైంలోనే గమనించండి మీరు, చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది మనకి. అందుకే చాలా స్మూత్గా డీల్ చేయాలి హెయిర్ని. స్మూత్గా అలా టవల్తో తుడ్చాలి, అంతేగాని ఫటా ఫటా వేసి కొట్టద్దు. ఇది నా టిప్ అంతే, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. మీరు ఫాలో అయితే ఫాలో కండి. మా ఏరియాలో బోనాల సెలబ్రేషన్స్ కదా, మేమైతే ఇక్కడ బోనం ఏం తీయము, ఊర్లోనే తీస్తాము అత్తయ్య వాళ్ళ ఇంటి కాడ. బోనం చేయకున్నా సరే టెంపుల్కి అయితే విజిట్ చేయాలి కదా. అలా టెంపుల్ వెళ్ళడానికి ఇప్పుడు రెడీ అవుతున్నాము. బయట ఏ టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఫస్ట్ మన ఇంట్లో దేవతని పూజించుకోవాలి కదా. అందుకే ఇక్కడ ప్రసాదం చేస్తున్నాం, సేమియా దేవుడికి ప్రసాదం పెట్టడానికి. ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ప్యాకెట్స్లోనే. సపరేట్గా ఒక బాక్స్లో అయితే ఏమయ్యాను. యుద్ధానికి సిద్ధంగండి సమరసంకం నేను చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సారీ, ఇక్కడ నేను చూసుకోలేదు అది ఓపెన్ చేస్తుందని. ఇంతకుముందుకు ఎప్పుడో ఒకసారి సేమియా ఉప్మా చేసి అలానే ఓపెన్ చేసి పెట్టాను. ఇప్పుడు గుర్తుకొస్తుంది, గుర్తు చేసుకుంటే. మీకు ఇలా జరిగిందా ఎప్పుడైనా? వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది సేమియా. వేయించుకున్న సేమియాని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అందులోనే సేమియా చేస్తాను కాబట్టి. ఇక్కడ చూపిస్తున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ, అది సేమియాలో వేయడానికి. వీడియో సరిగ్గా రాలేదు, నేను చూసుకోలేదు, నేనే క్యాప్చర్ చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ టైం ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ జరగకుండా చూసుకుంటున్నాను. సేమియాకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మిల్క్. పాల ప్యాకెట్లో వాటర్ వస్తుందని అనుకోకండి, ఇవన్నీ మిడిల్ క్లాస్ పీపుల్ థింగ్స్. నేనైతే ఇలా చేస్తుంటాను, అందులో ఉన్న పాలు కూడా వేస్ట్ కావద్దని. మీరు ఇలా ఎప్పుడైనా చేశారా? చేస్తుంటే కింద కామెంట్ చేయండి. షుగర్ వేసుకుందాం. ఇక్కడ బాదం పిస్తా అవన్నీ స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను చాక్ తోటి. ఈ బాదం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాం. యాలకులు 4-5 చాలు.
బాగా కరిగించుకుందాం. సేమియా చూడండి ఇంత చక్కగా ఉడుకుతుందో ఇందులో. ఇప్పుడు నెయ్యిలో ఎంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు సేమియాలో వేసేద్దాం మనం. ఆ కలర్ చూడండి నెయ్యిలో ఎంత బాగా కనిపిస్తుందో కదా సేమియా. సేమియా అయితే అయిపోయింది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేద్దాం. దేవుడిని మొత్తం శుభ్రం చేసుకొని దీపం పెట్ట ముట్టిద్దాం. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ అన్నీ నేను ఒక కవర్లో వేస్తున్నాను కదా, ఎప్పుడైనా ఇలానే చేస్తాను. అలా కవర్లో ఎందుకు వేస్తున్నానంటే దేవుడి దగ్గర పెట్టిన ఫ్లవర్స్ కదా, డస్ట్బిన్లో వేస్తే ఆ చెత్త తీసుకొని వాళ్ళు ఎక్కడ వేస్తారో తెలియదు. అందుకే ఇలా కవర్లో స్టోర్ చేసుకొని ఎక్కువైనప్పుడు వాటర్ ఉన్న లేక్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అందులో పడేసి వస్తాను. ఇలా మీరు ఎవరైనా చేస్తారా? చేసే కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా చేయకుంటే ఇలా ఫాలో కండి, అది మీ ఇష్టం. పూజ గదిలో అన్నైతే క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ శారీ కట్టుకొని అయితే రెడీ అయ్యాను. నా శారీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ వీడియోలో కూడా అదే చూపిస్తున్నాను, నా శారీ మొత్తం ఎలా ఉంది చూడండి అని. ఓపెన్ చేసేసి పూజ చూసే ముందు డోర్లు అయితే క్లోజ్ ఉండదు కదా, అందుకే ఇక్కడ డోర్లు ఓపెన్ చేయడానికి వెళ్తున్నాను. ఇందాక ముగ్గు వేసి డోర్ పెట్టాను కదా, చాలా వరకు మా డోర్ అయితే క్లోజే ఉంటుంది. ఎప్పుడో మాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం ఓపెన్ చేసుకుంటాము. గరుడగమన తవ చరణ కమలమివ మనసిల సతుమమని. ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు అయితే నాకైతే చాలా పీస్ఫుల్ ఉంటుంది మైండ్ మొత్తం. ఈ రోజనే కాదు ఎప్పుడైనా అంతే, నార్మల్ డేస్లో కూడా. ఇంట్లో నుంచి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. దగ్గరనే మాకు, వాక్లో కూడా వెళ్ళొచ్చు, బట్ మేము స్కూటీ పైన వచ్చాము. లాస్ట్ ఇయర్ బోనాలు అప్పుడు కూడా ఇక్కడే ఉన్నాము, బట్ టెంపుల్కి అయితే ఏమీ వెళ్ళలే. ఈసారైనా టెంపుల్కి అయినా వెళ్ళొద్దాం, బోనాలు అయితే తీసలేం కదా, ఎలానో ఊర్లో తీసాం కదా అని టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇద్దరం కలిసి. కొంతమంది చాలా బిజీ పర్సన్ ఉంటారు, టెంపుల్ దగ్గరికి వచ్చి కూడా ఫోన్స్ యూజ్ చేస్తుంటారు. చూడండి ఈ బ్లాగ్లో ఫోన్ ఉంటుంది మ్యాక్స్. ఇక్కడ చూడండి టెంపుల్ దగ్గర ఎంత బాగా డెకరేట్ చేశారో ఫ్రంట్. ఇక్కడ నేను అడుగుతున్నాను 2 కొబ్బరికాయలు తీసుకొని ఒకటే తీసుకోవాలంటే, ఇక్కడ ఉంది ఇంకో ముందర కూడా ఒక దేవత ఉంది, అక్కడ కూడా కొడదామని. బట్ ఫస్ట్ ఇక్కడ ఒకటి తీసుకొని తర్వాత ఇంకో దగ్గరికి వెళ్దామని చెప్పాడు. ఇక్కడైతే 1 తీసుకొని దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి. లోపల దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము. అది క్యాప్చర్ చేయలేదు, చాలా పబ్లిక్ ఉన్నారు, చూస్తున్నారు కదా మీరు కూడా.
ఇప్పుడు వెళ్ళిన దగ్గరనైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇందాక చెప్పా కదా ఇంకో దేవత కూడా ఉందని. ఇప్పుడు ఆ దేవత దగ్గరికి వెళ్తున్నాము కొబ్బరికాయ కొట్టడానికి. చూడండి ఇక్కడనే టెంపుల్ రోడ్ పైనే ఉంటుంది. వెహికల్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. తెలంగాణలో ఆ బోనాల వైబే వేరే ఉంటుంది కదా. ఆడపిల్లలది ఎలా రెడీ అవుతారు చూడండి అబ్బా. బోనాలు అయిపోయాక సుక్క ముక్క ఉండాల్సిందే తెలంగాణ వాళ్ళకి. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి నేను వచ్చేసాను. మా ఆయన అయితే ఏం రాలో, నేనే వెళ్ళేసి కొట్టేశాను. రిటర్న్ టు హోమ్. చూడండి ఇక్కడ చెవ దగ్గర ఫోనే ఉంది. ఇంటికి వచ్చేసాక మేము ప్రసాదం చేసాం కదా సేమియా, అది తింటున్నాం ఫస్ట్. కొద్దిసేపు అలా కూర్చొని నెక్స్ట్ అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను. సేమియా అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం నేను శారీలో వంట చేయడం. ఇంతసేపు ఉంచుకోవడం కూడా ఫస్ట్ టైమే. ఎక్కువ ఉంచుకోను, జస్ట్ ఏదో వెకేషన్లీ కట్టుకుంటాను. ఫంక్షన్ అప్పుడు కట్టుకుందామా, నెక్స్ట్ డ్రెస్ వేసుకుందామా అంతే ఉంటా. బట్ మనకు కూడా అలవాటు కావాలి కదా అని ట్రయల్ చేస్తున్నాను. బాగానే ఉంది, కంఫర్టబుల్గానే. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. మేము ఇద్దరమే కదా ఉండేది, అందుకే చికెన్ ఫ్రై అండ్ బాస్మతి రైస్తో బగారా రైస్ చేసా. ఇంకా రైస్ పొయ్యి మీదనే ఉంది. చూడండి ఎంత పరిస్తుంది. ఇప్పుడైతే నేను శారీ చేంజ్ చేసుకొని వచ్చేస్తా. శారీ చేంజ్ చేసుకొని డ్రెస్కి అయితే వచ్చేసాను. డ్రెస్లో ఎంత హాయిగా ఉందో కదా. మనకు కంఫర్టబుల్గా క్లాత్స్ ఉంటేనే మనం కూడా హాయిగా ఉంటాము. మీకు శారీ కంఫర్టబుల్లా డ్రెస్ కంఫర్టబుల్లో కింద కామెంట్ చేయండి. అలవాటు ఉన్న వాళ్ళకైతే శారీ కంఫర్టబుల్, అలవాటు లేని వాళ్ళకే డ్రెస్ వేసుకుంటాము. బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కూడా గమనించారా, చేతిలో ఫోనే ఉంది. ఫోన్ మాట్లాడుతూనే తింటాడు, అంతా ఫోన్ మాట్లాడుతాడు ఎనీ టైం ఫోన్. తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం 2 o'clock అవుతుంది. అందుకే ఒక నాప్ వేద్దామని బెడ్రూమ్లోకి వచ్చాను. ఫెస్టివల్ ఫీల్ ఉన్నప్పుడు ఎలాగైనా తినంగానే పడుకోవాలనిపిస్తుంది కదా. మీకు కూడా అంతేనా? ఒక 1 hour అలా పడుకొని లేచేసరికి టైం 6 అయింది. 1 hour పడుకుందాం అనుకున్నా, బట్ చాలాసేపు పడుకున్నాను, అందుకే 6 అయింది. అలా ఫ్రెష్ అప్ అయి ఇప్పుడు బయటకి అయితే వెళ్తాం. ఈవినింగ్ టైం ఇక్కడ బాగుంటుంది. వీలైతే వీడియో కూడా తీసాను, చూడండి. వీడియో ఎక్కువసేపు తీయలేకపోయినా, చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంటికి వచ్చేసాము, బయట అలా కూర్చున్నాం ఇద్దరం కలిసి. ఇప్పుడు కూడా హ్యాండ్లో ఫోన్ ఉంది చూడండి. వాళ్ళ ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. 10th class బ్యాచ్ అంట. పక్కన ఒక మనిషి ఉన్నప్పుడు అలా ఫోనే చూసుకుంటూ ఫోనే మాట్లాడుకుంటే చిరాకు వస్తుంది. నాకైతే ఫుల్ చిరాకు వస్తుంది. ఇంట్లోకి వెళ్ళి అయితే పడుకుంటాము. ఇంతే ఈ వీడియో. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందనేది. బాయ్ బాయ్.